రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లా ఎప్పుడు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ఇప్పుడు అదే నెల్లూరు పాలిటిక్స్ లో కూటమి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి అత్యంత ఆసక్తికరంగా మారింది. అతి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తన సతీమణి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఖచ్చితంగా కేబినెట్ బెర్త్ దక్కించుకోవాలి అన్న ఒక పక్కా గేమ్ ప్లాన్ ను ఆయన అమలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు మళ్లీ ఆహ్వానం వస్తుందంటూ ఆయన అనుచరుల ద్వారా జరుగుతున్న లీకుల పర్వం అధికార పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి దక్కించుకునేందుకే ఈ లీకుల పర్వం నడుస్తోందా? సొంత పార్టీ సోషల్ మీడియానే ఎంపీ వ్యూహాన్ని ఎందుకు బట్టబయలు చేస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ చదరంగాన్ని అత్యంత వ్యూహాత్మకంగా ఆడుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో జరగబోయే మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో నెల్లూరు జిల్లా నుంచి తన సతీమణి ప్రస్తుత కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఎలాగైనా మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలన్నది ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీలో తమ ప్రాధాన్యతను అధిష్టానానికి పరోక్షంగా గుర్తు చేసేందుకు, తమకున్న రాజకీయ డిమాండ్ పెంచుకునేందుకు ఆయన ఒక పక్కా గేమ్ ప్లాన్ రెడీ చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో పదవుల కోసం ఆశించే నేతలు తమకు ఇతర పార్టీల నుంచి కూడా ఆఫర్లున్నాయని పరోక్షంగా లీకులిస్తుంటారు. తద్వారా తమ సొంత పక్షంపై ఒక రకమైన సానుకూల ఒత్తిడిని పెంచే వ్యూహాన్ని అనుసరిస్తుంటారు. ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో సరిగ్గా ఇదే తరహా ప్రచారం ఊపందుకుంది. ఈ లీకుల పర్వం వెనుక ఒక పక్కా పొలిటికల్ స్కెచ్ దాగి ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పొలిటికల్ గేమ్ ప్లాన్లో భాగంగా ఒక సంచలన వార్తను ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను తిరిగి సొంత గూటికి రమ్మని ఆహ్వానించినట్లు స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ఒక ప్రచారం జరిగింది. వైసీపీకి చెందిన అత్యంత సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామరెడ్డి ద్వారా ఈ రాయబారం నడిచినట్లు లీకులు బయటకొచ్చాయి. ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారం ముదురుతోందని గమనించిన వేమిరెడ్డి వెంటనే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు ఉపక్రమించారు. తాను వైఎస్ జగన్ను నేరుగా కలిసేందుకు నిరాకరించానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ నిజంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రహస్యంగా కలిసి ఉంటే ఆ ఫోటోలను ఖచ్చితంగా వైసీపీ నేతలు సోషల్ మీడియాలో లీక్ చేసి ఉండేవారు. అలా ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు కాబట్టి వారిద్దరి మధ్య ప్రత్యక్షంగా ఎలాంటి సమావేశం జరగలేదన్న వాదనలో 100% వాస్తవం ఉందని రాజకీయ వర్గాలు ఏకీభవిస్తున్నాయి. రాయబారాల వార్తలను ఖండిస్తూనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అంటే తనకు వ్యక్తిగతంగా అపారమైన గౌరవం ఉందని చెబుతూనే ప్రస్తుతం తాను ఆ పార్టీలోకొచ్చే అవకాశమే లేదని అయోధ్య రామరెడ్డికి స్పష్టం చేసినట్లు ఆయన కన్ఫర్మ్ చేశారు. ఈ సందేశం ద్వారా ఆయన అటు తన పాత సంబంధాల పట్ల హుందాతనాన్ని ప్రదర్శిస్తూనే ఇటు ప్రస్తుత నాయకత్వం పట్ల తన విధేయతను చాటుకున్నారు. తాను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు తనను అన్ని రకాలుగా ఎంతో అభిమానిస్తున్నారని ఆయన బహిరంగంగా ప్రకటించారు. తనను ఇంతలా గౌరవిస్తున్న నాయకత్వాన్ని కాదని, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన రాయబారులకు తేల్చి చెప్పారు. ఈ ప్రకటన ద్వారా తనకు ప్రతిపక్షం నుంచి ఎంతటి డిమాండ్ ఉన్నప్పటికీ తాను అధికార పార్టీకే కట్టుబడి ఉన్నానన్న బలమైన సంకేతాన్ని ఆయన టీడీపీ హైకమాండ్కు పంపించారు. విధేయతను ప్రదర్శించడం ద్వారా మంత్రివర్గ విస్తరణలో తన సతీమణికి ప్రాధాన్యత దక్కుతుందన్న అంచనాతో ఆయన ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లు కనిపిస్తోంది.
అయితే ఈ రాయబారాలు, లీకుల వ్యవహారంలో ఉన్న లాజిక్ను కొంతమంది తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం ఎన్నికలు జరిగి ఇంకా కనీసం 2 సంవత్సరాల కాలం కూడా పూర్తిగా గడవలేదు. ఇంత ముందస్తుగా ఇప్పుడే అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి ఎలాంటి వలసలు, ఫిరాయింపులు ఉండే అవకాశం రాజకీయంగా దాదాపు శూన్యం. సాధారణంగా ఇలాంటి పార్టీ ఫిరాయింపులు, ఆపరేషన్ ఆకర్ష్ లాంటి వ్యూహాలు ఎన్నికలకు 6 నెలల ముందు, మహా అయితే 1 సంవత్సరం ముందు మాత్రమే జరుగుతాయి. 2 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం లాజిక్ తెలియదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎవరూ పార్టీలు మారడానికి ఇష్టపడని ఈ సమయంలో ఆయన ఇప్పటినుంచే ఇతర పార్టీల నేతలను ఆహ్వానించే ప్రయత్నాలు ఎందుకు చేస్తారని లాజికల్ పాయింట్లను తెరపైకి తెస్తున్నారు. ఈ రాజకీయ సమీకరణాలను బేరీజు వేస్తే వస్తున్న ప్రచారంలో వాస్తవం కంటే కల్పిత వ్యూహమే ఎక్కువగా దాగి ఉందని స్పష్టమవుతోంది. ఇది కేవలం సొంత ఇమేజ్ బిల్డింగ్ కోసం ఆడుతున్న నాటకమని సోషల్ మీడియా వేదికగా బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎంపీ వేమిరెడ్డి అమలు చేసిన ఈ మైండ్ గేమ్ వ్యూహం ఇప్పుడు బూమ్రాంగ్ అయినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం నుంచి కాకుండా ఏకంగా సొంత పార్టీ తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం నుంచే ఆయనకు తీవ్రమైన సెగ తగులుతోంది. నెల్లూరు టీడీపీ వర్గాలకు చెందిన నెటిజన్లు ఆయన వ్యూహాన్ని పసిగట్టి బట్టబయలు చేస్తున్నారు. తన సతీమణి ప్రశాంతిరెడ్డికి మంత్రి పదవి సాధించుకోవడం కోసమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా తనకు తానే స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారని వారు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. హైకమాండ్ను బురిడి కొట్టించేందుకు ఆయన ఫేక్ లీకులతో హైప్ క్రియేట్ చేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శలు గుప్పిస్తూ ఉండడం విశేషం. అధిష్టానం వద్ద తమ డిమాండ్ పెంచుకునేందుకు చేసిన ఈ ప్రచారం అంతిమంగా ఆయనకే మైనస్గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్కా ప్లాన్తో అధిష్టానం దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నించిన వేమిరెడ్డికి సొంత పార్టీ సోషల్ మీడియా ఇచ్చిన కౌంటర్లతో వ్యూహం బెడిసికొట్టింది. ఈ మొత్తం ఎపిసోడ్పై టీడీపీ అధిష్టానం ఎలాంటి నివేదికలు తెప్పించుకుంటోంది, రాబోయే కేబినెట్ విస్తరణలో ఈ మైండ్ గేమ్ ప్రభావం ఏ మేరకు ఉండబోతుందన్నది నెల్లూరు పాలిటిక్స్లో ఇప్పుడు అత్యంత ఉత్కంఠ రేపుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.